చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో పలు ప్రజలు ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో 2 కుటుంబాల వలన 50 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది దొంగతనాలు, మాయ బంగారం మార్చడం, ఖూనీలు చేయడం అవే వృత్తిగా మార్చుకొని విలాసవంతమైన జీవితం ఈజీ మనీకి అలవాటు పడ్డారని మండిపడ్డారు. వాళ్ళని చూసి తమ పిల్లలు కూడా చెడిపోతున్నారని, స్కూల్కి కాలేజీలకు వెళ్లకుండా ఈజీ మనీ కోసం అలవాటు పడుతున్నారని ధ్వజమెత్తారు. 2 రోజుల క్రితం కూడా ఇద్దరిని చంపడానికి ప్రయత్నం చేశారని, వీళ్ల మీద కఠిన చర్యలు తీసుకొని వీళ్ల బారి నుండి తమను తమ పిల్లలను కాపాడాలని అధికారులను కోరుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తే అండి, మాది సుద్దపల్లి గ్రామం, చేబ్రోలు మండలం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ స్టార్ట్ కారణం ఏంటంటే ఎస్పీ ఆఫీస్కి మా సుద్దపల్లి గ్రామంలో ఎప్పటి నుంచో దొంగలు, పులిగొర్రెలు, చైన్ దొంగతనం చేయడం, గొర్రెలు కోళ్ళు దొంగతనం చేయడం, చాలా దొంగతనం ప్రవృత్తిగా మారి మంచిగా బతికే వాళ్ళను కూడా వీళ్ళు ఆ మాయ బంగారం మార్చడంలో వచ్చే డబ్బులతో విలాసవంతమైన జీవితం గడపడం వల్ల మా పిల్లలు ఎవరైతే ఉన్నారో, మా తమ్ముళ్ళు కావచ్చు, మా అన్నయ్య పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి అట్రాక్షన్ అవుతున్నారు. ఇసుక డబ్బుల కోసం బెట్టింగ్ వీటి కోసం. ఇది ఏ ఒక్క సమస్య, నా సమస్య, ఏ సమస్య, ఇంకో సమస్య కాదండి. మేము దాదాపుగా 100 మంది వచ్చిన్నాం. అందరూ లోపలికి రాయడం కొంత సాధ్యపడలేదు. జస్ట్ 10 మంది వరకు ఉన్నాము. వీళ్ళందరూ బయట ఉన్నారు. సమస్య ఇంతటితోటి 2 రోజుల కింద కూడా ఇద్దరిని చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు మర్డర్ ప్లాన్ చేశారు. వాళ్ళకి సపోర్ట్కి వెళ్ళినందుకు ఇతన్ని పెద్ద మనిషిని స్టేషన్లో ఒక ఎస్ఐ గారికి, సార్ ఇది పరిస్థితి చంపబోయారండి, మీరు చర్య తీసుకుని చెప్పినందుకు ఇతను వాళ్ళకి సపోర్ట్కి వెళ్తున్నాడు అని చెప్పి ఇతను టార్గెట్ చేసి రాత్రి మర్డర్ ప్లాన్ చేశారు. కార్డ్బాల్తోటి వాళ్ళు కత్తులతో అటాక్ చేయబోయారు. వీళ్ళందరూ ఉండి వీళ్ళు 10 మంది కుటుంబాలు ఈయన అనుచర వర్గం మొత్తం ఉన్నారు. వాళ్ళందరూ కాపాడబట్టి రాత్రి సేఫ్ అయ్యారు. ముందుగా కేవలం ఆ కమ్యూనిటీలో అంతా ఒకటే కమ్యూనిటీ, 2-3 కుటుంబాల వలన దాదాపుగా 50 కుటుంబాలు సఫర్ అవుతుంది. మేము దానికి సంబంధించిన సంతకాలన్నీ సేకరించాం. సంతకాలు మెయిన్ ఎవరు? గుంజీ ఫ్యామిలీ, గుంజోళ్ళు, ఆంజనేయులు, పెద్ద ఆంజనేయులు, నాగార్జున. వాళ్ళ వల్ల అసలు ప్రధానంగా ఏంటి సమస్య? అక్కడ ఏంటి సమస్య అంటే వాళ్ళు దొంగతనం చేయడం, దానికి అలవాటు పడడం వల్ల మా దగ్గర ఉండే మంచి పిల్లలు కూడా వీళ్ళు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి వీళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి మా పిల్లల జీవితాలు చదువులు మానేసి గంజాయికి అలవాటు పడి మందు తాగుతా మేము స్కూల్కి వెళ్దాం, మేము కాలేజీకి వెళ్దాం, మేము కూడా వాళ్ళతో తిరుగుతామని చెప్పి వాళ్ళు తిరగడం వల్ల సమాజం నాశనం అయిపోతుంది. దానివల్ల మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళని సరైన చట్టం ఏమైనా తీసుకొచ్చి వీళ్ళ మీద గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఎంక్వైరీ చేసి, మేము ఇప్పుడు చెప్పాం కదని చెప్పి వాళ్ళని శిక్షించాలని అనట్లేదు. వీళ్ళనే కాదు, వీళ్ళని సపోర్టర్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఎగమాల వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళని బ్యాక్ అండ్ ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ శిక్షిస్తే మేము ఉండగలుగుతాం. ఈ సమస్య వల్ల కొద్దిగా డబ్బున్న వాళ్ళు, కొద్దిగా సంపాదించగలిగిన వాళ్ళు ఊరు దూటి వెళ్ళిపోయారు. మా పరిస్థితి కూడా అదే. మేము ఇక్కడ ఉండలేని పరిస్థితి, ఊరు దూటి వెళ్ళిపోయిన పరిస్థితి వస్తుంది. ఇట్లా ఎంతమంది వెళ్ళిపోతారు? ఇప్పుడు 40 కుటుంబాల దాకా, దాదాపు 40 కుటుంబాలు వెళ్ళిపోయినాయి. ఇంకా ఆ 10 మంది 12 మంది ఎవరైతే ఉన్నారో ఆ 2-3 కుటుంబాల వల్ల దాదాపు 50 కుటుంబాలు సఫర్ అవుతూ వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం. సుద్దపల్లి అండి, చేబ్రోలు మండలము. అయితే మా గ్రామంలో గుంజి ఆంజనేయులు, గుంజి చిన్న ఆంజనేయులు, పెద్ద ఆంజనేయులు, వాళ్ళ కొడుకులు సుబ్బారావు, మరి ఇంకొకడు వచ్చేసాము వెంకటేషు, మరి ఇంకొకడు వచ్చేసి మరి పోతురాజు, మరి ఇంకా ఉన్నారు గోగుల అబ్బాయి అని వాళ్ళు వేరే వాళ్ళు అన్నదమ్ములు అందరూ. వారి కుటుంబంలో మరి ఆడపిల్లలు కూడా ఉన్నారు. నాగార్జునని వాళ్ళ కొడుకులు ఇద్దరు, గోటాము బుజ్జిగోడానని, వాళ్ళు అందరూ కలిసి అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు అప్పలజల్లి పిల్లలు. మా కుటుంబాలు మామూలుగా అసలు మేము బయటకైతే పాము. మరి వాళ్ళైతే దొంగతనాలు చేస్తారు, మరి వాళ్ళు మాయ బంగారాలు మారుస్తారు, మరి చాలా ఉన్నాయి. వాళ్ళ కోళ్ళు దొంగతనాలని, మరి కోతులు దొంగతనాలని, మరి అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మేమైతే వాళ్ళని ఒక్కళ్ళు కూడా కదిలించే వాళ్ళం కాదు. మా ఊర్లో వాళ్ళ గుండా చాలా డిస్టర్బ్ ఏంటంటే చదువుకునే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలు అయితే చదువుకోవటానికి తాగి తందనాలు ఆడుకుంటా, మరి వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు, మళ్ళీ అందరూ ఒకటై పక్కన వాళ్ళ మీద వచ్చి పడుతుంటారు.
అట్లా చాలా మంది మీద ఎగబడ్డారు. ప్రతి కులాల మీదకి వచ్చి కొడతానే ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఏంటంటే మాకు చాలా డిస్టర్బ్. మా పిల్లల్ని ఎవరన్నా చేసుకోవాలన్నా పలానా శుద్ధ పల్లాలు దొంగోళ్ళు అని అంటున్నారు. ఆడపిల్లల్ని ఇవ్వాలన్నా, మా పిల్లలకి ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా మరి శుద్ధపల్లి నుంచి అనేది వాళ్ళు మాయ బంగారం మర్చిపోరు, వీళ్ళకి ఉద్యోగాలు ఏంటి అని అంటున్నారు. మా పిల్లలు ఇళ్ళల్లో ఇంటికి వచ్చి 2 పిల్లలు చదువుకొని ఉన్నారు. చదువు అయిపోయి మా పిల్లకి చదువు అయిపోయి కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు ఏ ఉద్యోగం రాలా, ఏ సంబంధం రాట్లా. మరి దానివల్ల కూడా మేము ఇబ్బంది పడుతున్నాము. మరి వాళ్ళు చేసేది ఏంటంటే ఏదన్నా కొంచెం వాళ్ళు తాగి గొడవలు పెట్టుకోవటం, మా వాళ్ళ మీదకి వచ్చి పడటం, కొట్టడం. మొన్నైతే మా పిల్లలు 2 కొట్టి అసలు చంపేసేవాళ్ళు కూడా. చంపడానికి నేను కూడా రోజులోకి దిగేసా ఆ పిల్లల కోసం. బురదలో పడేశారు నన్ను, ఆడమనిషిని కూడా చూడకుండా. నేను కేసు పెట్టాం, ఎవరిలో కేసు పెట్టాం. వాళ్ళు ఒక రోజు ఉంచారు, నిన్న సాయంత్రం వదిలిపెట్టారు. అది ఎలా వదిలిపెట్టారు? బొత్తుల రంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటాడు. వాళ్ళ చెల్లెము వాళ్ళ అక్కము వాళ్ళని దాచిపెట్టడం. వాళ్ళు ఏదన్నా గొడవకు వచ్చారంటే వాళ్ళని దాచిపెట్టడం, వాళ్ళ ఇళ్ళలో దాచిపెట్టుకోవటం. మరి వాళ్ళని బయటికి నెట్టరు. ఏదన్నా గొడవ మనం వెళ్ళామనుకో, మనల్ని ఇట్లా చేస్తున్నారు అని వెళ్దామంటే మేము ఇంత ధైర్యం చేస్తానికి లేదు. వాళ్ళ కత్తులు కటారాలు తీసుకొని మాకు న్యాయం కావాలండి. ఏం న్యాయం కావాలా? అసలు వాళ్ళు ఊర్లో ఉండకూడదు, లేదు పంపించేసేయాలా, లేదంటే దొంగతనాలని మానుకోవాలా. మా పిల్లలు మేము బాగుపడాలంటే మరి ఇలాంటివి ఉంటే మా కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. చాలా ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. పిల్లల్ని చదివించుకొని ఇళ్లలో పెట్టుకోవాలంటే మాకు ఎంత ఇబ్బంది ఉంటుందండి. పోలీసులు కలిశారు. ఏమన్నారు మీరు? ఇవన్నీ కాదు, వాళ్ళని వదిలిపెట్టేశారు. రాత్రి వదిలిపెట్టేశారు. కాసేపటికి మా అన్నయ్యని కాపు